శీర్షిక కొత్త సంవత్సరం. రచన ఎంవి చంద్రశేఖరరావు. చదివినవారు దర్శిపూడి వెంకట మానస. హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్. ఉదయం 8 గంటలు. ఏమండి, ఇవాళ జనవరి 1 న్యూ ఇయర్ డే, గుడికి వెళ్దాం పదండి అని అంది అర్చన. బాబోయ్, నా వల్ల కాదు. ఆ రష్, ఆ జనాలు, క్యూలు, తోపులాట్లు నా వల్ల కాదు. ఇవాళ శివాలయంకు వెళ్ళటం కన్నా హాయిగా ఇంట్లో శివుడికి ప్రశాంతంగా దండం పెట్టుకోవడం ఉత్తమమైన పని. అయినా దేవుడు ఎక్కడ లేడు చెప్పు అని నవ్వుతూ అన్నాడు అనురాగ్. మీరెప్పుడూ అంతే, రెటమతం. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి అంటారు. కొత్త సంవత్సరం రోజు గుడికి వెళ్తే ఎంచక్కా సంవత్సరం అంతా గుడికి వెళ్తూనే ఉండొచ్చు. దానివల్ల పుణ్యానికి పుణ్యం, మానసిక ప్రశాంతత రెండూ వస్తాయి. ఆ గుడి దగ్గర మీ ఫేవరెట్ రుచి హోటల్లో టిఫిన్ కూడా తినచ్చు అని భర్తను ఊరిస్తూ అంది అర్చన. ఓ అలానా, అయితే ఓకే, నేను రెడీ. భక్తికి భక్తి, భుక్తికి భుక్తి అని అంటూ రెడీ అయ్యాడు అనురాగ్. ఇద్దరు గుడికి బయలుదేరారు. ముందు గుడికి వెళ్ళి తర్వాత హోటల్కి వెళ్దాం అని అంది అర్చన. నో నో, మీ దేవుడేమన్నా తిండి తినద్దన్నాడా? ఉపవాసాలు ఉండమన్నాడా? కొబ్బరికాయలు కొట్టమన్నాడా? ఇవన్నీ మనం కల్పించుకున్న ఆచారాలు. ముందు హోటల్కే వెళ్దాం, లేకపోతే ఆత్మారాముడు ఊరుకోడు. తర్వాతే గుడి, లేకపోతే గుడికి నేను రాను అని అన్నాడు అనురాగ్. మహానుభావ మార్తాండ తేజ, పతిదేవ, మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి. నాస్తికుడిని పెళ్లి చేసుకుంటే ఇంతే మరి. ఓ కొత్త సంవత్సరం లేదు, ఓ గుడి లేదు, కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అని అంది అర్చన నవ్వుతూ. అలారా దారికి అని అంటూ బయలుదేరాడు అనురాగ్. ఆ రోజు కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ డే కావటంతో గుడి జనంతో కిటకిటలాడుతుంది. జనం స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. మహేశ పాప వినాశ కైలాసవాస ఈస అని పాట లౌడ్ స్పీకర్లో మార్మోగుతుంది. అమ్మా, ఆకలవుతోందే అని అన్నాడు 6 ఏళ్ల శివ తల్లి రత్తమ్మతో. ఉండు, ఇంకా ఎవరూ గిన్నెలో డబ్బులు వేయలేదు. చెప్పులు పెట్టిన వాళ్ళు గుడి నుంచి రాలేదు. ఎవరైనా డబ్బులు వేస్తే తింటానికేమైనా కొనుక్కు వస్తాను అని కొడుకును చూస్తూ అంది రత్తమ్మ. ఎంతసేపే అమ్మా, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, తాగలేదు, పొట్టలో ఆయొస్తుంది అని అన్నాడు శివ. పోని గుడిలోని బావిలో మంచినీళ్ళు పొట్ట నిండా తాగిరా అని అంది రత్తమ్మ కొడుకు శివ పొట్ట చూస్తూ. మంచినీళ్ళు తాగి తాగి వాంతొచ్చేలా ఉంది అని అన్నాడు శివ. ఆసక్తురాలైన రత్తమ్మ ఎవరైనా వచ్చి డబ్బులు వేయకపోతారా అని ఆశగా ఎదురుచూస్తుంది. ఇదేం పట్టని జనం భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు. దేవస్థానం ఆఫీసు ముందు క్యూలో నిలబడి అభిషేకానికి 500 రూపాయలు, పూజకు 100 రూపాయల టికెట్లు కొంటున్నారు. హరహర మహాదేవ, ఓం నమ శివాయ అని అంటూ భక్తుల పంచాక్షరి మంత్రోచ్చారణతో గుడి మార్మోగిపోతుంది. అమ్మా, ఆకలవుతుందే అని అంటూ రత్తమ్మ ఒడిలో వాలిపోయాడు శివ ఆకలికి నకనకలాడుతూ. అప్పుడే వచ్చారు ఒక భక్తుల జంట. చెప్పులు తీసుకుంటూ, ఎంత చెప్పులకు అని అడిగారు. జతకు 2 రూపాయలు సార్ అని అంది రత్తమ్మ. సరే, ఇవిగో 4 రూపాయలు అని అంటూ 4 రూపాయలు చేతిలో పెట్టారు వాళ్ళు. అయ్యా, బాబు ఆకలి అంటున్నాడు, ఒక అరటిపండు ఇవ్వండి అని అడిగింది రత్తమ్మ వాళ్ళ చేతిలో అరటిపళ్ళను చూస్తూ. అరటిపండా? ఇంకా నయ్యం, మా ఆస్తి మొత్తం అడిగావు కాదు. అయినా ఇది దేవుడి ప్రసాదం, ఇచ్చేది కాదు అని ఈసడించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒరే శివ, ఈ చెప్పుల దగ్గర కూర్చో, నేను వెళ్ళి నీకు బిస్కెట్లు కొనుక్కొస్తాను అని చెప్పుల దగ్గర శివను కూర్చోపెట్టి బిస్కెట్లు తేవడానికి వెళ్ళింది రత్తమ్మ. రయ్యం అని కారు వచ్చి రుచి హోటల్ ముందు ఆగింది. ఆ రోజు న్యూ ఇయర్ డే కావటంతో హోటల్ తీయలేదు. చాచా, వీడు హోటల్ తీయలేదు అని హోటల్ వాణ్ణి తిట్టకుండా తిట్టాడు అనురాగ్. శుభమాని గుడికి వస్తూ కొత్త సంవత్సరం నాడు సుష్టుగా టిఫిన్ తిని దేవుడికి పూజ చేస్తానంటే దేవుడు ఊరుకుంటాడా అని ఎకసక్కంగా అంది అర్చన. మీ దేవుడేమైనా ఉపవాసాలు ఉండమన్నాడా? ప్రశాంతమైన మనసుతో ధ్యానం చేయమన్నాడు.
మంచి పనులు చేస్తూ మానవత్వం, మంచితనం పంచిపెట్టమన్నాడు అని అన్నాడు అనురాగ్. మీతో వితండవాదం చేయటం నా వల్ల కాదు స్వామి అని అంది అర్చన. ఉసూరుమంటూ కారును గుడివైపు పోనిచ్చాడు అనురాగ్. అర్చన, అనురాగ్ల కారు గుడిలో ప్రవేశించింది. శివాలయం కిటకిటలాడుతోంది. చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు వదులుతూ ఆ చెప్పుల స్టాండ్ అబ్బాయి వంక చూశాడు అనురాగ్. సుమారు 6 ఏళ్ళు ఉంటాయేమో ఆ పిల్లవాడికి. ఒంటి మీద చొక్కా లేదు. ఒళ్ళంతా మట్టి కొట్టుకుని చింపిరి జుట్టుతో ఉన్నాడు ఆ అబ్బాయి. చెప్పులకు టోకెన్ ఇచ్చి శివతో అనురాగ్ క్యాజువల్గా నీ పేరేంటి అని అడిగాడు. శివుడు అని అన్నాడు వాడు. అవునా, మరి నువ్వు ఉండాల్సింది గుడి లోపల కదా, ఇక్కడున్నావేంటి అని అన్నాడు అనురాగ్. శివ, అక్కడున్న వాళ్ళంతా పకపక నవ్వటంతో అర్చన కోపంగా చూసింది అనురాగ్ వంక. అవునోయ్, అతని పేరు శివుడు, మరి ఉండాల్సింది గుడిలోనే కదా అని అన్నాడు అనురాగ్. చాలండి మీ ఎకసక్కాలు పకపకలు, కళ్ళు పోతాయి అని కసిరింది అర్చన. నీదేనా ఈ చెప్పుల స్టాండ్, చదువుకుంటున్నావా అని అడిగాడు అనురాగ్ శివని. ఊహో, మా అమ్మది. నాకు ఆకలిగా ఉంటే బిస్కెట్లు తేవటానికి వెళ్ళింది మా అమ్మ. ఇలు వచ్చు అని సమాధానం చెప్పాడు శివ. అందరూ చిల్లర శివకిచ్చి చెప్పులు తీసుకుంటున్నారు. శివ పొట్ట ఆకలికి నకనకలాడుతోంది, కానీ ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. అభిషేకానికి ఎంత అని అడిగింది అర్చన కౌంటర్లో. 500 అని చెప్పాడు కౌంటర్లో అతను. ఒక టికెట్ ఇవ్వండి అని టికెట్ తీసుకొని అనురాగ్ కోసం చూసింది అర్చన. ఆకలితో చింపురు జుట్టుతో ఉన్న శివని పట్టించుకోకుండా శివుడి దర్శనం కోసం తోసుకుంటూ పోయే జనాల్ని చూస్తున్న అనురాగ్తో, మహానుభావ, మీ ప్రజాసేవ చాలు, రండి రండి అని అరిచింది అర్చన. శివనే చూస్తూ అర్చన వెనకాలే గుడిలో అడుగుపెట్టాడు అనురాగ్. హరహర మహాదేవ నాదాలు మార్మోగుతుండగా శివుడికి పాలాభిషేకం చేస్తున్నారు పూజారులు. అర్చన భక్తి పారవస్యంతో కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంది. అనురాగ్ కళ్ళ ముందర మాత్రం ఆకలికి నకనకలాడుతున్న ఒంటి మీద చొక్కా కూడా లేని శివుడే కనిపిస్తున్నాడు. అభిషేకం అయిపోయింది. కొబ్బరి చిప్ప, అరటిపళ్ళ ప్రసాదం అర్చన చేతిలో పెట్టారు పూజారులు. చెప్పుల స్టాండ్ దగ్గరికి వచ్చి టోకెన్ ఇచ్చి చెప్పులు తీసుకుంటూ, మీ అమ్మ రాలేదా అని అడిగాడు అనురాగ్ శివుణ్ణి. రాలేదు, ఆకలి అవుతోంది అని అన్నాడు శివ. అర్చన చేతిలోని అరటిపళ్ళు, కొబ్బరి చిప్ప శివకిచ్చి తిను అని అన్నాడు అనురాగ్. అయ్యో, ప్రసాదం కనీసం కొబ్బరి చిప్పన్నా ఉంచండి అని అంది అర్చన. మనం ప్రసాదం తినకపోయినా మీ శివుడు ఏమీ అనుకోడు. పసివాడైన ఈ శివుడు ఆకలితో నకనకలాడుతున్నాడు. వీడి ఆకలి తీర్చకపోతే పుణ్యం మాట దేవుడెరుగు, పాపం రావడం మాత్రం ఖాయం. చూడు, ఆకలితో సొమ్మసిల్లిపోయేలా ఉన్నాడు అని అన్నాడు అనురాగ్. శివ కళ్ళు ఆశగా మెరిశాయి. ఆబగా అనురాగ్ ఇచ్చిన అరటిపళ్ళు తిన్నాడు. ఈ లోపల శివుడి అమ్మ కూడా వచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే తపస్వి చారిటీస్తో మాట్లాడి మీరు హాయిగా ఉండటానికి, శివ చదువుకోవటానికి ఏర్పాటు చేస్తాను అని అన్నాడు అనురాగ్. శివ వాళ్ళ అమ్మ సంతోషంగా అనురాగ్కు దండం పెడుతూ, బాబు, మా పాలిట శివుడివి నువ్వే. కొత్త సంవత్సరం నాడు వచ్చి పిల్లవాడి ఆకలి తీర్చటమే కాకుండా చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించి కొత్త జీవితం ఇచ్చారు అని చేతులు జోడించింది. అనురాగ్ పక్కనే ఉన్న అర్చనను చూస్తూ, అదేంటోయ్, ఇక్కడ పసివాడు ఆకలికి నకనకలాడుతుంటే పట్టించుకోకుండా శివుడికి పాలాభిషేకం చేస్తారు మీ భక్తులు అని అన్నాడు అనురాగ్. దానికి అర్చన పకపక నవ్వుతూ, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈవేళ ఆ శివుడే మీ ద్వారా ఈ శివుడికి కొత్త సంవత్సరం నాడు ఆకలి తీర్చాడు, కొత్త జీవితం ఇచ్చాడు అని అంది అర్చన. నిజమే, ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. గుడికి రాను రాను అన్న నన్ను కొత్త సంవత్సరం అని గుడికి రప్పించి మనతో ఒక పసివాడి ఆకలి తీర్చాడు, వాడి జీవితం బాగు చేసే అవకాశం కల్పించాడు. మానవ సేవే మాధవ సేవ అని అన్నాడు అనురాగ్. అప్పుడే గుడిలో గంటలు టంగ్ టంగ్ అని మ్రోగాయి. సమాప్తం. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.